Good morning. I'm Dr. Snehal Reddy, consultant gynecologist and fertility specialist from ARC Fertility Center, Gachibowli branch. In fertility practice or మీరు fertility treatment తీసుకునేటప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా వినే పదం హిస్ట్రోస్కోపీ. ఇదే డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ చేయించుకోమంటాము ఆర్ లేదంటే సర్జికల్కి ఏదైనా ప్రొసీజర్ ఉంటే హిస్ట్రోస్కోపీ చేయించుకోమంటాను. హిస్ట్రోస్కోపీ అనగానే చాలా మంది భయపడిపోయి ఇప్పుడు ఇది ఎందుకు మేడం, ఇస్ దర్ అ ప్రాబ్లమ్ ఆర్ హిస్ట్రోస్కోపీ చేయించుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి దెర్ బి అ లాట్ ఆఫ్ కేయాస్ హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేసిన వెంటనే. ఫస్ట్ హిస్ట్రోస్కోపీ అంటే ఏంటో చెప్తాను, తర్వాత హిస్ట్రోస్కోపీ ఎందుకు చేస్తామో, దాంట్లో ఏమేమి చూడొచ్చు, ఏమేమి చేయొచ్చు, దానివల్ల ఏం జరుగుతుంది, ఎంత మంచి జరుగుతుంది అనేది చెప్తాను. సో వాట్ ఇస్ హిస్ట్రోస్కోపీ? హిస్ట్రోస్కోపీ అంటే మనం ఒక హిస్ట్రోస్కోప్ ద్వారా లోపలికి మన గర్భసంచి ద్వారం నుండి లోపలికి వెళ్ళి క్యావిటీ లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూస్తాము. కెమెరా ఉంటుంది, దానికి టెలిస్కోప్లా ఉంటుంది. లోపలికి వెళ్ళి గర్భసంచి పొర బాగుందా అవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో వెళ్ళేటప్పుడు ఏంటి, ఫస్ట్ మనకి సర్విక్స్ గర్భసంచి ముఖద్వారం ఎలా ఉంది, లోపలికి ఎంట్రీ ఎలా ఉంది అని తెలిసిపోతుంది మనకి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా తెలుస్తుంది మనకి, క్యావిటీలో నార్మల్గా గర్భసంచిలో అతుక్కొని ఉంటుంది పొర అదంతా. సో హిస్ట్రోస్కోపీలో ఏం చేస్తామంటే మన నార్మల్ సెలైన్ అనేది లోపలికి ఇన్ఫ్యూజ్ చేస్తాము, కంటిన్యూస్గా ఇన్ఫ్యూషన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇటు సైడ్ ట్యూబ్స్ నుండి మిగతా ఎక్సెస్ వాటర్ బయటికి వెళ్ళి మనకి క్యావిటీ అనేది ఎక్స్పాండ్ అయ్యి క్యావిటీ సైజ్ ఎంత ఉందో కనిపిస్తుంది. క్యావిటీ లోపల మన గర్భసంచి లోపల పొర ఎలా ఉంది, పొరలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అడ్డు పొర లాగా ఏమైనా ఉందా, ఇవన్నీ కనిపిస్తాయి. సో దిస్ ఇస్ హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీ ఒక డే కేర్ ప్రొసీజర్. అంటే మీరు ఉదయాన్నే వస్తారు, 10-11 కల్లా ప్రొసీజర్ చేస్తాము, ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయిపోతారు. ఇట్స్ అ వెరీ సింపుల్ and a daycare procedure. It has a lots of advantages, especially మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అన్నప్పుడు. సో ఒకటి ఏంటంటే డయాగ్నోస్టిక్, ఇంకొకటి థెరప్యూటిక్. సో డయాగ్నోస్టిక్ అంటే లోపల జస్ట్ ఎలా ఉంది ఏంటి చూసుకుందాం, మీకు ఇన్ఫర్టిలిటీ ఎందుకు వచ్చింది, లేదంటే రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాసెస్ ఎందుకు అవుతున్నాయి, ఆర్ ఐవిఎఫ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఇది తెలుసుకోవడానికి. ఆర్ మీకు చాలా హెవీగా యూఆర్ హ్యావింగ్ మెన్స్ట్రల్ అబ్నార్మల్ మెన్స్ట్రల్ బ్లీడింగ్, ఇవన్నీ ఉన్నప్పుడు లోపల ఏంటి పరిస్థితిని చూసుకోవడానికి చేస్తాము. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఆర్ ఐవిఎఫ్ ఫెయిలియర్స్ ఎందుకు, పొర బాగుందా, లోపల అతుకులు ఉన్నాయా, లేదంటే పొర నుండి ఏమైనా పాలిప్స్ ఏర్పడుతున్నాయా, పొర లోపలికి ఏమైనా ఫైబ్రాయిడ్ ఫామ్ అయిందా, అది క్యావిటీని ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా, లేదంటే పొరే బాగాలేదా, ఎక్కడైనా ప్యాచీగా ఉందా, ఇవన్నీ కనిపిస్తాయి. ఇఫ్ ఇట్ ఈస్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్లో కూడా పాలిప్స్ ఉన్నప్పుడు చాలా మందికి మెన్స్ట్రల్ బ్లీడింగ్ హెవీగా ఉంటుంది, ఆర్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు హెవీగా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటాము. ఇవన్నీ చూసుకొని ఆర్ వి గోయింగ్ ఫర్ ఎ సర్జరీ ఇన్ దట్ సిట్టింగ్ ఓన్లీ ఆర్ ఇంకేదైనా చేయాలా. సో జనరలీ హిస్ట్రోస్కోపీ డయాగ్నోస్టిక్ అన్నప్పుడు లోపల ఏమైనా ప్రాబ్లంగా ఉన్నప్పుడు ఇమీడియట్గా అదే సిట్టింగ్లో ఆ ప్రాబ్లం అనేది ట్రీట్ చేసుకోవడానికి వీ టేక్ యువర్ కన్సెంట్. సో వాట్ డూ వీ డూ ఇస్, ఫస్ట్ పాలిప్స్ ఉన్నాయా, కనిపిస్తున్నాయి పాలిప్స్ అంటే మన గర్భసంచి పొరని ఎండోమెట్రియం అంటాం కదా, ఎండోమెట్రియమే ఒక ఎక్స్ట్రా గ్రోత్ లాగా వచ్చేసి ఒక పాలిప్లా ఏర్పడుతుంది. అది పీరియడ్తో పోదు, కంటిన్యూస్గా దానికి ఒక ఎక్స్ట్రా గ్రోత్ లాగా వచ్చేస్తుంది అది. సో దట్ ఈస్ ఎండోమెట్రియల్ పాలిప్. అండ్ ఒక రిసెక్టోస్కోప్తోనే పాలిప్ తీసేస్తాము. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫైబ్రాయిడ్స్ విచ్ ఆర్ ఇండెంటింగ్ ద క్యావిటీ అండ్ విచ్ ఇస్ అ వెరీ స్మాల్ ఇన్ సైజ్ అండ్ క్యాన్ బి డన్ విత్ ద రిసెక్టోస్కోప్, we will try to remove that. ఇంకొకటి ఏంటంటే ఇది మన ఫండస్ షేప్ కరెక్ట్గా ఉందా, లేదంటే అడ్డుపొరలాగా ఏమైనా వస్తున్నాయా, సెప్టమ్ అంటాము. సో సెప్టమ్ అనేది కంప్లీట్ ఉండొచ్చు, పార్షియల్ ఉండొచ్చు. కంప్లీట్ అంటే కింద మన సర్విక్స్ వరకు వస్తుంది, అంటే మన గర్భసంచి 2 భాగాలుగా విడిపోతుంది, అదేమన్నా ఉందా, లేదంటే ఓన్లీ పార్షియల్ సెప్టమ్ అంటే ఫండస్ నుండి జస్ట్ ఆ పొర అనేది కొంచెం లోపలికి వస్తుందా. ఈ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాసెస్ అనేటివి ఇట్స్ వెరీ కామన్, బికాజ్ పిండం అనేది అకామిడేట్ అవ్వలేకపోతుంది అనమాట గర్భసంచిలో, అదొకటి. సో అలా ఉన్నప్పుడు వీ విల్ ట్రై టు రిసెక్ట్, అంటే సెప్టోప్లాస్టీ చేయడానికి ట్రై చేస్తాము, హిస్ట్రోస్కోపీ ద్వారానే చేస్తాము, అది కూడా అదొకటి. ఇంకొకటి ఏంటంటే అతుకులు, టీబీ ఉన్నప్పుడు, లేదా బాగా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, లేదా యాషర్మాన్స్ అంటాము, అంటే ప్రీవియస్గా మీకు అబార్షన్స్ అయినప్పుడు చాలా విగరస్గా డిఎన్సీఎంఏ చేసినప్పుడు లోపల పొర అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయి అతుకుల్లాగా ఏర్పడుతుంది అనమాట. సో అడెషియోలైసిస్ అనేది చేస్తాము. అడెషియోలైసిస్ అది ఎంత డెన్స్గా ఉంది దాన్ని బట్టి ఉంటుంది, అంటే ఏ గ్రేడ్లో ఉంది అడెషన్స్ అనేటిది
దాన్ని బట్టి ఉంటుంది. సో వీల్ ట్రై టు రిలీజ్ ద అడ్హెషన్ జోన్స్. ఎందుకంటే లోపల అతుకులు ఉన్నాయి అంటే మనకి పిండం పెరగడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఇదొకటి. సో ఇవన్నీ సర్జికల్ సైడ్. నెక్స్ట్ మనకి వీటితో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఐవీఎఫ్కి వెళ్ళే ముందు మీరు ఒకసారి హిస్ట్రోస్కోపీ ఇఫ్ యర్ డాక్టర్ ఇస్ అడ్వైజింగ్ ఆర్ తనకి ఒకసారి చెక్ చేసుకోవాలండి. 3D స్కాన్స్లో లేదంటే జనరల్ స్కాన్స్లో మనకి ఏదో ఇబ్బందికరంగా కనిపిస్తుంది, వీ డెఫినెట్లీ హ్యావ్ టు గో ఫర్ హిస్ట్రోస్కోపీ అని అన్నప్పుడు ఒకసారి చూసుకోవడం బెటర్. ఎందుకంటే డైరెక్ట్ విజన్లో ఇప్పుడు స్కాన్స్ అనేటివి ఇట్స్ అ డిఫరెంట్ ఫిజిక్స్. స్కాన్ ఎలా వస్తుంది మనకి ఇమేజ్ అనేది, బట్ డైరెక్ట్ ఐలో చూడడం ఈజ్ అ వెరీ డిఫరెంట్ థింగ్. ఇఫ్ మనకి పొర పెరగట్లేదు, ఎందుకు పెరగట్లేదు, ఆర్ పొర మనకి నెక్స్ట్ ఐవీఎఫ్ ఉంది, ఎప్పుడో ట్రాన్స్ఫర్ ఉంది, పొర పెరగట్లేదు అన్నప్పుడు మనం హిస్ట్రోస్కోపీ ద్వారా చేసుకొని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి పిఆర్పి ట్రీట్మెంట్ ఆర్ స్టెమ్ సెల్ థెరపీస్ అంటాము. త్రూ హిస్ట్రోస్కోపీ వీ కెన్ ఇన్ఫ్యూజ్ PRPs or stem cells into your endometrium, which it's a research based procedure which we are doing right now. దాంతో సక్సెస్ ఇట్స్ డిఫరెంట్, ఇట్స్ అ హోల్ డిఫరెంట్ టాపిక్, వీ కెన్ డిస్కస్ లేటర్. సో ఈ ప్రొసీజర్స్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఫర్టిలిటీలో అండ్ జనరల్ పేషెంట్స్కి ఎలా చేస్తాము. ఫ్యూ పీపుల్ కమ్ విత్ మిస్ప్లేస్డ్ కాపర్ టీస్ ఆర్ లూప్స్. మనకి పిల్లలు కాకుండా ఉండడానికి కాపర్ టీలు లూప్స్ వేసుకుంటాము, కానీ అది తీయడానికి ట్రై చేసినప్పుడు రాదు, ఆర్ అతుక్కుని పోయింది, ఎక్కడుందో కనిపించట్లేదు అన్నప్పుడు డైరెక్ట్ అండర్ విజన్ హిస్ట్రోస్కోపీతోనే తీయడానికి ట్రై చేస్తాము. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీతో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఆర్ వెరీ వెరీ లెస్. ఓన్లీ అవాయిడ్ చేయాల్సిన టైం ఏంటి అంటే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి, మీకు పెల్విక్ ఇన్ఫెక్షన్స్ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటే డూ ఇన్ఫార్మ్ యువర్ డాక్టర్, బికాస్ ఈ సర్జరీస్ ఆర్ ఎనీథింగ్ ఎంటరింగ్ యువర్ క్యావిటీ ఇవి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తాము. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ మిస్డ్ పీరియడ్ ఆర్ సంథింగ్ విచ్ వీ థింక్ యూ మైట్ బీ ప్రెగ్నెంట్, వీ అవాయిడ్ డ్యూరింగ్ hysteroscopies when you're pregnant. Thank you.